హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనము ఉసిరి పొడి ఉంది కదండి. ఈ ఉసిరి పొడి మనకు హెయిర్కి అప్లై చేసుకుంటే తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా మారుతాయి. ఇది వచ్చేసి ఆయుర్వేద షాప్లో దొరుకుతుందని ఈ ఉసిరి పొడి. వెంట్రుకలే కాకుండా తెల్ల వెంట్రుకలే కాకుండా చూడండి, ఇక్కడ ఉపయోగాలు కూడా రాశారు. ఉసిరికాయ రోజు 2 స్పూన్లు 2 పూటల చక్కెర లేదా తేనెతో కలిసి తీసుకుంటే కంటి దృష్టి, అకాల ముడతలు, బుద్ధిశక్తి మరియు తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. మనం కొంతమంది తినలేక ఉంటారు కదండి. ఇది కొంచెం చేదుగానే ఒగరుగా ఉంటుంది కదా. అందుకే తినలేని వాళ్ళు మనం ఇలా వాడుకోవచ్చు. మనం ఒక 2 స్పూన్లు కానీ మన హెయిర్ని బట్టి మనం ఉసిరి పొడిని వేసుకొని, మీకు హెయిర్ చిన్నగా ఉంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఒక 3-4 స్పూన్లనే వేసుకొని మనకి హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. కొంచెం కొబ్బరి నూనె, తగినంత కొబ్బరి నూనె వేసుకొని మనం ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం మనం ఇలా కలుపుకుంటూ మనం కొబ్బరి నూనెని కొంచెం వేసుకుంటూ మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు బీట్రూట్తో కూడా చేసుకోవచ్చండి. బీట్రూట్ రసం తీసుకొని ఉసిరి పొడిని వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా మనం పేస్ట్ లాగా అప్లై చేసుకోవాలి. అదైతే కొంచెం టైం పడుతుందండి. అలా చేయలేని వాళ్ళు ఇలా కొబ్బరి నూనెను వేసుకొని మనం వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేస్తే అన్నిసార్లు ఇలా ఆయిల్ అనేది ఈ కొబ్బరి నూనె, ఇది ఉసిరి పొడి అనేది ఇలా పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకొని ఒక 2 గంటలు పెట్టుకొని మనం తలస్నానం చేస్తే మన తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి. మనం ఎన్నిసార్లు వారానికి 2-3 సార్లు చేసినా మనం ఇలా అప్లై చేసుకోవచ్చండి. లేకుంటే మీకు బీట్రూట్ లాగా మనం హెన్నా అప్లై చేసుకుంటాం కదా, కలర్లు అనేటివి, అలా కూడా మనం బీట్రూట్ రసం తీసుకొని దాన్ని ఉడకబెట్టుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దగ్గరికి వచ్చేంతవరకు. అలా అయినా చేసుకోవచ్చు. ఇలా మనం 2-3 నెలల పాటు మనం ఇలాగనే ఉసిరి పొడిని, ఆయిల్ని అప్లై చేసుకుంటే మన తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి. చాలామందికి కలర్ అనేటివి పడవు కదా, కొంతమందికి తలనొప్పి అనేటివి వస్తుంటుంది. ఇలా మనం ఈ ఉసిరిపొడి అనేది న్యాచురల్ కదండి, అందుకని ఇలా మనం ప్రిపేర్ చేసుకొని మనం అప్లై చేసుకుంటే మన తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి. చాలా సింపుల్ అండి. ఇలా ఆయిల్ ఉసిరి పొడిని వేసుకొని బాగా కలుపుకొని మనము ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, మనం అట్లనే మనం హెయిర్కి మొత్తం అప్లై చేసుకొని ఒక 2 గంటల పాటు ఉండి మనం తలస్నానం చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బీట్రూట్ ఉసిరి పొడి హెన్నా ఎలా తయారు చేయాలో మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో ఒక కామెంట్ చేయండి, అది కూడా వీడియో పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.